ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఐనవిల్లి మండలానికి సంబంధించిన నేదునూరు అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. నేదునూరు పచ్చని పంట పొలాల మధ్యలో ఉన్న ఒక అందమైన పల్లెటూరు. పూర్వం నేదునూరు అనే గ్రామంలో అనేక మంది వేద పండితులు ఉండేవారట. అందుకే ఈ గ్రామాన్ని చాలా మంది పండిత గ్రామం అని పిలుస్తూ ఉంటారు. అలాంటి వేద పండితుల కుటుంబానికి చెందిన వ్యక్తి బ్రహ్మశ్రీ లంకా వెంకటరామ శాస్త్రి గారు. అదే కుటుంబానికి చెందిన మరో వ్యక్తి తెలుగు చలనచిత్ర రంగంలో ఎన్నో సినిమాల్లో నటించిన మన ఎల్బి శ్రీరామ్ గారు కూడా ఇదే ఊరు. ఇన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్న ఈ నేదునూరు అనే గ్రామం గురించి ఈ వీడియో. ఈ నేదునూరు అనే గ్రామం అమలాపురం పట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలోను, అలాగే రాజమండ్రి పట్టణానికి 56 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ నేదునూరు అనే గ్రామం. అందరికీ నమస్కారం. నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఐనవిల్లి మండలానికి సంబంధించిన నేదునూరు అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. నేదునూరు అనే గ్రామం ఫస్ట్ టైం మనం వెళ్ళడం. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేదునూరు అనే గ్రామంలో ఒకప్పుడు వేద పండితులకు నిలయం అంటండి. చాలామంది వేద పండితులు ఆ గ్రామంలో ఉండేవారట. ప్రస్తుతం ఏ విధంగా ఉందో వెళ్ళి చూద్దామండి. అలాగే మన తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఒక ప్రముఖమైన కమెడియన్లో ఒకరైన ఎల్బి శ్రీరామ్ గారు ఊరు కూడా నేదునూరు అనే గ్రామం అంటండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ నేదునూరు అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో ఈ రోజు ఈ వీడియోలో చూద్దామండి. యాక్చువల్గా మనం నేదునూరు ఎంట్రన్స్లో ఉన్నమాట. చూసారు కదా, ఇదే నేదునూరు అనే గ్రామం. ఎటు చూసినా పచ్చని పంట పొలాలు, అవతల వైపు పంట పొలాలు, యువతల వైపు పంట పొలాలు. చాలా అద్భుతంగా ఉంది ఈ గ్రామం అయితే. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఎల్బి శ్రీరామ్ గారు ఊరైన ఈ నేదునూరు అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. నమస్తే అండి. మీ పేరు సార్? వెలవలపల్లి బుచ్చిరామయ్య శర్మ. మేము నేదునూరు అనే గ్రామం రాగానే చాలా మంది దీని యొక్క హిస్టరీ చాలా రకాలుగా చెప్తున్నారు. అసలు మీకు తెలిసిన హిస్టరీ నేదునూరు గ్రామం గురించి కొన్ని విషయాలు చెప్తారా? నేదునూరు అనేది ఇది పురాతనమైన గ్రామం. ఇక్కడ చాలా వేద పండితులు ఉండేవారు. వేదాధ్యాయాన్ని కూడా చేసుకునేవారు. ఈ ఆలయంలో కూర్చుని వేద పండితులు లంక వెంకటరామ స్వామి గారు మొదలగు పెద్ద పండితులు ఇక్కడ యజ్ఞాలు యాగాలు కూడా చేసిన గ్రామం ఇది. 60 ఏళ్ల గల బ్రాహ్మణులు ఉన్న గ్రామం. ఈవేళ కాలగమ్యంలో చాలా కారణాలతోటి మరుగున పడిపోయింది. ఇక్కడ ఈ ఊళ్ళో జైన దేవుడు ఉన్నారు, జైన మతస్థులు కూడా వాళ్ళ మత గురువులు ఉన్నారు. వాళ్ళు ఈవేళకి కూడా జైన మతస్థులు జైన దేవులు వచ్చి వాళ్ళంతా ఇక్కడ పూజించుకుంటారు ఈ గ్రామంలో. ఇది శ్రీ కనకదుర్గా చెన్నమల్లేశ్వర స్వామి వారి దేవస్థానము. ఇది ఏకాశ రుద్రులో ఒక గ్రామము. త్రికాగ్ని రుద్రుడు ఈయన శ్రీ కనకదుర్గా చెన్నమల్లేశ్వర స్వామి వారు, సర్వమంగళ పార్వతి అమ్మవారు. ఇది చాలా పురాతన అగస్త్య మహామునిచే ప్రతిష్ఠ గావించబడిన ఆలయము. శాలివాహన శకము 1818లో ఇది ముఖమండపం నిర్మాణమైనది. రీసెంట్గా అది మళ్ళీ సీజీఎఫ్ గ్రాంట్లతో డెవలప్ చేసి దీన్ని అభివృద్ధి చేసి మళ్ళీ పునర్నిర్మాణం చేశారు. ఒకప్పుడైతే ఇది వేద పండితులకు నిలయం మీ నేదునూరు అనే గ్రామం. మాకు తెలియని విషయాలు చాలా విషయాలు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. ఈ నేదునూరు అనే గ్రామం చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే పల్లెటూరు ఎలా ఉండాలి అనుకుంటామో అలాంటి గ్రామాల్లో ఒకటి ఈ నేదునూరు అనే గ్రామం. ప్రస్తుతం నేదునూరు అనే గ్రామంలో ఒక వీధికి రావడం జరిగింది. ఈ వీధిలో 2 పురాతన కాలం నాటి 100 సంవత్సరాల కాలం నాటి మండువలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఒక పెంకుటిల్లు ఏ విధంగా ఉందో చూద్దాం.
ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ దాటి లోపలికి వెళ్దాం. ఎవరిది ఏంటనేది లోపలికి వెళ్ళిన తర్వాత లోపల విషయాలు తెలుసుకోవచ్చండి. మండువాలగులు అంటే ఆ రోజుల్లో ఎత్తైన అరుగులు ఉండేవి. చాలా మంది వచ్చి కూర్చోవడానికి వీలుగా ఆ రోజుల్లో ఎలా నిర్మించేవారు. అసలు మండువాలగులు అంటే ప్రస్తుతం ఎక్కడా కనిపించట్లేదు. చూసారు కదా ఎంత ఎత్తైన అరుగులు ఉన్నాయో. ఒకసారి మెట్లు చూడండి. మెట్లకి అవతల వైపు యువతల వైపు 2 అరుగులు కనిపిస్తున్నాయి. ఈ అరుగుల మీద ఒక చైరు, ఒక టేబుల్. ఇది కూడా పూర్వకాలం నాటి అంటే రోజ్వుడ్ తో చేసిన ఒక టేబుల్ అన్నమాట. పాతకాలం నాటి కుర్చీ. ఈ 2 చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. పైన సరంబి అంతా అసలు టేకు మాట. ప్రస్తుతాల్లో చిన్న వస్తువు టేకు చేయించాలన్నా చాలా కాస్ట్ మాట. ఆ రోజుల్లో పూర్వీకులు ఏ ఇల్లు కట్టినా గానీ ఇటువంటి మండువాలగులకి ఎక్కువగా టేకు ఉపయోగించేవారు అనమాట. అలాగే రోజ్వుడ్ కూడా ఉపయోగించేవారు. పైన సరంబి అంతా ఒకసారి చూడండి. అటువైపు అరుగు చూసారు, ఇటువైపు అరుగు కూడా సేమ్. ఇక్కడ కుర్చీ పెట్టారు, దానికి ఎదుర్కొని టేబుల్, ఒక మరచెంబు లాంటి ఇతర సామాగ్రి కూడా పెట్టారు అక్కడ. అంటే ఇక్కడ వీళ్ళు ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తారో మనకు అర్థమైంది. పూర్వకాలం నాటి మరచెంబు, అలాగే చిన్న క్లాత్ మాట. ఇది కూడా అల్లికలతో చేసిన క్లాత్. దీనిపైన మరచెంబు. ఇది సింహద్వారం, మెయిన్ సింహద్వారం. లోపలికి వెళ్దాం. చూసారు కదా లోపలికి వచ్చిన తర్వాత ఎంత అద్భుతంగా ఉందో ఈ మండువాలగులు. మన కోనసీమ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఎక్కువగా ఇటువంటి మండువాలగులు కనిపిస్తాయి. ఫస్ట్ జనరేషన్ లో ఎక్కడ కనిపించమాట. ఇది వర్షం వచ్చే ప్లేస్ మాట. ఆ రోజుల్లో వర్షం వెలుతురు ఇంట్లో పడేవంట. అంటే సూర్యచంద్రులు ఇంట్లో పడితే ఏ విధమైన వాస్తు దోషాలు ఉండవంట. ఆ రోజుల్లో ఈ విధంగా నిర్మించేవారన్నమాట. హాల్లోనే ఒక పాతకాలం నాటి పూజా మందిరం రాముడికి సంబంధించిన విగ్రహాలు కనిపిస్తున్నాయి. అవి కూడా చెక్కతో చేసిన విగ్రహాలే. చూడొచ్చు ఈ మందిరం ఏ విధంగా ఉందో. అమ్మా నమస్తే. నమస్తే అండి. నేదునూరు అనే గ్రామం వస్తే ఇక్కడ పాతకాలం నాటి పురాతన కాలం నాటి ఒక మండువాలగులు ఇంటికి రావడం జరిగింది. లోపలికి వస్తే అసలు ఒక అద్భుతమైన ప్రపంచంలా కనిపిస్తుంది. ఇది ఇంత నీట్గా ఇన్ని సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నారని చాలా గ్రేట్. మీ పేరేంటమ్మా? ప్రభావతి అండి. ఈ ఇల్లు ఎవరిదమ్మా? ఇది మా మామగారు కట్టించింది. సత్యనారాయణరాజు. కల్లేపల్లి సత్యనారాయణరాజు గారు. అవునండి. ఇది మాకు పెద్ద కొడుకుగా ఈయనకి ఇచ్చారు. అమ్మా ఎన్ని సంవత్సరాలు ఉంటది ఈ ఇల్లు? 100 సంవత్సరాలు దాటిందండి. 100 సంవత్సరాలు. అసలు ఇది 100 సంవత్సరాలు ఇల్లా అనిపించట్లేదు నాకు. లేటెస్ట్ గా అసలు ఇంటీరియర్ చూస్తుంటే చాలా గ్రాండ్ లుక్ లో కనిపిస్తుంది. అసలు ఎక్కడ చిన్న డస్ట్ కూడా లేదు. ఇలా మెయింటైన్ చేస్తున్నారని చాలా గ్రేట్ అమ్మా మీరు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఈ హౌస్ వచ్చి కల్లేపల్లి సత్యనారాయణరాజు గారి హౌస్ మాట. ప్రస్తుతం అయితే మనకి ప్రభావతి గారు ఇంట్లో ఉంటున్నారు అన్నమాట. ప్రభావతి గారు వాళ్ళ ఫ్యామిలీ ఉంటున్నారు. అమ్మ ఇది ఇత్తడి బింది ఇలా సెమ్ము పెట్టారు కదా, ఎందుకంటారమ్మ ఇలాగా? పూర్వకాలంలో చాలా మంది వచ్చిన వెంటనే లోపలికి కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారు. గోదావరి జిల్లాలో అతిథులు ఎవరైనా వస్తున్నా కానీ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం మన సాంప్రదాయం అన్నమాట.
అలాగే నేటికి కూడా అదే సాంప్రదాయాన్ని పాటిస్తుంది అనమాట. ఒక ఇత్తడి బిందె పెట్టారు, దానిపైన మూత పెట్టారు, చెంబు పెట్టారు. మండువలగులు తప్పనిసరిగా ఇటువంటి ఊయలు ఉంటాయి. చాలా మండువలగులు చూపించాను, ప్రతి మండువలగులో ఇలాగే ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న కుర్చీలు ఉన్నాయి చూసారా, కానీ చిన్నపిల్లలు కూర్చోవడానికి బాగుంటాయి. సరదాగా డెకరేషన్ కింద దీన్ని పెట్టినట్టున్నారు. ఇది పాతకాలం నాటి లైట్స్, ఇప్పుడు జనరేషన్లో ఎవరికి తెలియదు అన్నమాట. ఒకసారి దీపం బుడ్డు అన్నమాట. ఆ రోజుల్లో కరెంట్ లేని టైంలో ఇటువంటి దీపం బుడ్లు ఉండేవి. అంటే వీళ్ళ పాతకాలం నాటి జ్ఞాపకాలు మర్చిపోకుండా వీళ్ళ ఇంట్లో ప్రతి వస్తువు దాచుకున్నారన్నమాట. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించిన ఫోటో అన్నమాట, వాళ్ళ వంశస్థుల ఫొటోస్ అన్నమాట ఇవన్నీ. ఇది ఎవరైనా గెస్ట్లు వస్తే కూర్చోబెట్టడానికి వీలుగా ఒక సోఫా సెట్ అరేంజ్ చేశారు. ఇవి కూడా వుడ్తో చేసినవే. ఇవన్నీ రోజ్ వుడ్, టేకు, మొత్తం అన్నీ ఎక్కడ చూసినా ఫర్నిచర్ ఇదే విధంగా అనిపిస్తుంది వీళ్ళ ఇంట్లో. చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అలాంటి 100 సంవత్సరాల కాలం నాటి ఇల్లు అయినా కానీ ఇంతలా మెయింటైన్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ అన్నమాట. మండువలగులు అంటే డస్ట్ ఎక్కువ ఉంటుంది, బూజు ఎక్కువ పడుతూ ఉంటుంది. చాలామంది పని వాళ్ళు కానీ ఎంతో కష్టపడి క్లీన్ చేస్తేనే కానీ ఇంత నీట్గా ఉండదు. ఇక్కడ ఒక పెట్టుని చూసారా, రంగుని పెట్టమాట. ఆ రోజుల్లో రంగుని పెట్టి ఇంట్లో ఉందంటే చాలా గొప్ప వాళ్ళ కింద లెక్కేసేవారు అన్నమాట. అంటే దీంట్లో చాలా అరలు ఉంటాయన్నమాట. అరల కింద ఉంటుంది రంగుని పెట్టి, పాతకాలం నాటి రంగుని పెట్టి దీనిపైన ఒక అల్లిక పెట్టి దానిపైన కొంచెం ఫొటోస్ ఫ్రేమ్స్ కూడా పెట్టారు. చాలా నీట్గా ఉంది. ఈ హౌస్ కట్టింది ఈయనేమాట, కల్లేపల్లి సత్యనారాయణ రాజు గారు అంటండి. వాళ్ళ ఫ్యామిలీ మాట. ఒకసారి ఆయన ఫోటో చూడండి. ఈ హాల్ నుంచి లోపలికి వెళ్దాం. లోపల రూమ్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. హాల్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఒక రూమ్ మాట. ఇది గెస్ట్లు కూర్చోడానికి 2 చైర్స్, ఒక సోఫా సెట్ కింద పెట్టారన్నమాట. ప్రతి సోఫా సెట్ కింద ఆపోజిట్ లో ఒక వుడ్ పెడుతున్నారు టేబుల్ కింద. దానిపైన ఒక క్లాత్ చాలా నీట్ గా పెట్టారన్నమాట. మనం చాలా హౌసెస్ తిరిగాం కానీ ఈ ఇంట్లో మాత్రం ప్రతి ఫర్నిచర్ చాలా గ్రాండ్ లుక్ లో ఉంది. అలాగే ఇతర వస్తువులు ఎక్కువ ఉన్నాయి. చూడొచ్చు, నేను చెప్పడం కాదు, మీరే చూడొచ్చు. ఈ కుర్చీ చూడండి, ఇది డిఫరెంట్ గా ఉందన్నమాట. ఇది ఒక రూమ్ అండి. ఈ రూమ్ పక్కనే వేరే బెడ్రూమ్ కూడా ఉంది. ఒకసారి బెడ్రూమ్ కూడా చూద్దాం. బెడ్రూమ్ లో పందిరి మంచం అండి. ప్రస్తుతాల్లో ఎవరు పందిరి మంచాలు ఉపయోగించట్లేదు, బట్ వీళ్ళింట్లో పందిరి మంచం ఉంది నేటికి కూడా. ఈ పందిరి మంచం చూడొచ్చు. అలాగే పైన ఉన్న సరంబి, పాతకాలం నాటి బీరువాలు కనిపిస్తున్నాయి చూడండి. పాతకాలం నాటి బీరువాలు చాలా అందంగా ఉన్నాయి. దీనిపైన డిజైన్ కూడా అసలు ఇప్పుడు ఇలాగా ఈ పెయింట్ కూడా రాదేమో, అంతలా అద్భుతంగా ఉంది.
అలాగే డ్రెస్సింగ్ టేబుల్ కూడా చూడండి ఒకసారి. అంటే నేను ఈ ఇంట్లో ప్రతిదీ చూపించడం చాలా కష్టం, ఎందుకంటే చాలా వస్తువులు అయితే ఉన్నాయి, అన్నీ చూపించడం కష్టం కాబట్టి పాతకాలం నాటి డ్రెస్సింగ్ టేబుల్ ఈ విధంగా ఉంది. ఇది పాతకాలం నాటి బీరువా అండి, ఐరన్ బీరువా అన్నమాట. డబ్బు బంగారం అంతా దీంట్లో పెట్టుకునేవారు ఆ రోజుల్లో. ప్రస్తుత కాలంలో ఇటువంటి ఇనప బీరువాలు ఎక్కడ కనిపించట్లేదు. ఒకసారి చూడండి. ఒకసారి వాళ్ళ వంశస్థుల ఫోటో ఉంది ఇక్కడ. అలాగే ఒక టేబుల్ వేసి పెట్టారన్నమాట. ఇప్పటి వరకు మనం 2 బెడ్రూమ్స్ చూపించడం జరిగింది. అలాగా నెక్స్ట్ కొంచెం బయటకు వస్తే బయట ఉండే ప్లేస్ మాట. ఇది కూడా ఒక బెడ్ వేసారు. అలాగే పైన సరంబి కూడా చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఈ పూజా మందిరం కూడా చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఇక్కడ పాతకాలం నాటి టేప్ రికార్డర్ ఉంది. ఇప్పుడు అందరూ సెల్ ఫోన్ మొబైల్ వాడుతున్నారు. పాతకాలం నాటి టేప్ రికార్డర్ ఎవరికి తెలియకపోవచ్చు. ఇలాగొస్తే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. ఇందులో చాలా బెడ్రూమ్స్ ఉన్నాయండి. ఏ రూమ్ ఎక్కడ ఉంటుందో తెలియదు. ఏ రూమ్కి వెళ్ళినా కానీ ఒక బెడ్ కూడా చాలా నీట్గా అరేంజ్ చేశారు. చాలా నీట్గా ఉంది. ఒకసారి చూడొచ్చు ఈ రూమ్. మండవలోకి బయటకు వచ్చిన తర్వాత బయట ప్లేస్ ఈ విధంగా ఉంటుంది. మండవలోకి నుంచి ఒక సైడ్ వెళ్ళాం మనం. ఒక సైడ్ వెళ్తే అక్కడ కొన్ని బెడ్రూమ్స్ కొన్ని రూమ్స్ చూపించడం జరిగింది. నెక్స్ట్ ఈ పార్ట్ ఏ విధంగా ఉందో చూద్దామండి. ఇక్కడ లోపల కూడా చాలా గదులు ఉన్నాయంట, అవి కూడా ఏ విధంగా ఉన్నాయో చూపిద్దామండి. ఈ బెడ్రూమ్ కూడా మీరు చూడొచ్చు. అసలు వీళ్ళు ఎంత నీట్గా ఉన్నారు, ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అసలు ఇది పూర్వకాలం నాటి ఇల్లా లేదా? అసలు 100 సంవత్సరాలు అయినా కానీ ఎక్కడ చిన్న డస్ట్ కానీ అసలు బూజు కానీ ఎక్కడ లేదు. ఇల్లుని మెయింటైన్ చేసుకోవడం అంటే వీళ్ళని చూసి మనం మెయింటైన్ చేసుకోవడం నేర్చుకోవచ్చు. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది పాతకాలం నాటి జాడీలు అండి. ప్రస్తుత కాలంలో ఇటువంటి జాడీలను ఇలాగా ఫ్లవర్ వాజ్ కింద ఉపయోగిస్తున్నారు. ఇది లక్క జాడీలు అంటారు. ఒకసారి ఈ లక్క జాడీ ఏ విధంగా ఉందో చూడండి. దీని బ్యాక్ సైడ్ కూడా ఒక రూమ్ ఉంది. ఆ రూమ్ కూడా చూపిస్తాను మీకు.
వస్తే ఇంకో రూమ్ ఉందండి. ఈ రూమ్ దగ్గర కూడా మంచం చూసారా, చిన్న బెడ్ ఇది. పందిరి మంచాలా ఉన్నాయి, పందిరి లేదు కానీ దీనికి. ఇది పాతకాలం లాంటి మంచం అన్నమాట. ఈ డిజైన్ కూడా చూడొచ్చు, అసలు అద్భుతంగా ఉందండి. ఇప్పటి వరకు మనం నేదునూరు అనే గ్రామంలో కల్లేపల్లి సత్యనారాయణ రాజు గారు పురాతన కాలం నాటి, అంటే 100 సంవత్సరాల కాలం నాటి మండవెలుగులు చూడడం జరిగిందండి. ఈ గ్రామంలో ఇటువంటి మండవెలుగులు చాలా ఉన్నాయంట. అలాగే ఈ గ్రామం చూడడానికి చాలా అందంగా ఉంటుందంట. ముందుకెళ్ళిన తర్వాత ఈ గ్రామం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. నేదునూరు గ్రామానికి సంబంధించిన చాలా మంది ప్రజలు ఇక్కడ కూర్చుని సరదా కబుర్లు చెప్పుకుంటున్నారు. పల్లెటూరులో ఇలాంటి వాతావరణం మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఇలా గ్రామం గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవచ్చు. నమస్తే, మీ పేరు? నా పేరు ప్రసాద్. సార్, ఎలా ఉంటుంది మీ ఊరు నేదునూరు అనే గ్రామం? మా ఊరు వాతావరణం అయితే చాలా బాగుంటుందండి. ఎటు చూసిన పచ్చని పంట పొలాలు, కొబ్బరి చెట్లు, ఒక గ్రామానికి మధ్యలో చెరువు. అవునండి. చుట్టూ దేవాలయాలు, భలే ఉంది మీ ఊరు. సార్, మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను వ్యవసాయం అండి. వ్యవసాయం. బ్రో, మీ పేరు? నా పేరు సాయి. ఏం చేస్తూ ఉంటావు? వాళ్ళు చదువుకున్నాం, పనికి వెళ్తాను సార్పూర్కి. ఎంత చదివామా నువ్వు? ఐటీ చేయనండి. ఐటీఐ చేసావు, ఇక్కడ జాబ్కి వెళ్ళలేదన్నమాట. సొంత ఊర్లో చేసుకోవాలని కోరికమాట. అంటే చాలా మందికి సొంత ఊరిని వదిలిపెట్టలేరు, ఉండలేక నాకులాగా. ఎలా ఉంటుంది మీ ఊరు? చాలా బాగుంటుందండి. గ్రామ దేవత ఉత్సవాలు జరుగుతాయండి, అప్పుడు ఇంకా చాలా బాగుంటుందండి. మీ ఊరు గ్రామ దేవత పేరు? ముత్యాలమ్మ తల్లి అండి. ముత్యాలమ్మ తల్లి. ఎప్పుడు జరుగుతుంది జాతర? వచ్చి మే నెల జరుగుతుంది, మే ఏప్రిల్. ప్రతి సంవత్సరం ఏప్రిల్ మేలో మీ ఊరు గ్రామ దేవత ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఓకే. బ్రో, నీ పేరు? సురేష్ బ్రో. నా పేరు సురేష్. ఏం చేస్తా ఉంటా? నేను ఎంఎస్సీ కంప్లీట్ చేశాను బ్రో. ఎంఎస్సీ కంప్లీటెడ్. జాబ్ చేస్తున్నావా? జాబ్ సర్చింగ్ లో. ఏ ఇయర్లో అయిందా మరి నీకు? ఈ ఇయర్లో మొన్న రీసెంట్ గా కంప్లీట్ అయింది, 4th సెమ్. ఓకే. కమిటీ కుర్రాళ్ళు సినిమా చూసావా? చూసాను. మన ఏరియా తగ్గట్టు రీసెంట్ గా తీసినట్టు. అందులో ఆత్రం ఉంటాడు కదా బ్రో, ఇంకేం బాగుండే ఆత్రం. ఈ మధ్య కొత్తగా ఆత్రం ఈవెంట్స్ అని పెడుతున్నాం అనమాట మాకు ఇక్కడ. అంటే మన నేటివిటీ తగ్గట్టు తీసినట్టున్నారు సినిమా. కమిటీ కుర్రాళ్ళు ఆయొచ్చి సేమ్ మన కోనసీమ అంతా బాగా తీసారు. అంతా వానపల్లి పల్లాలమ్మ తల్లి గుడి అంతా బాగా కవర్ చేశారు. మా చిన్ననాటి తనంలో ఎలా ఉంటాం అంతా తీసారు మనకి. మా ప్రతి ఒక్కరికి మన చిన్నతనం గుర్తొస్తా ఉంటుంది. ఒక్కసారిగా మా చిన్నతనం గుర్తొచ్చింది మాకు. చిన్నప్పుడు ఆడుకునే ఆటలు, క్రికెట్లు అవన్నీ. చిన్నప్పుడు అందరూ ఇంటింటికి వెళ్ళి పిలిచేవాళ్ళు. ఈడే మా హెడ్ అనమాట. చిన్నప్పుడు క్రికెట్ ఆడినప్పుడు మా టీం అంతటినే పోగు చేసేవాడు ఒకడు ఉంటాడు కదా, వాడు ఈడు. మా ఊరైతే చాలా బాగుంటది. జగ్గం తోట ప్రభల తీర్థం కూడా జరుగుద్ది సంక్రాంతికి. జగ్గం తోట ప్రభల తీర్థం అంటే నేదునూరు ప్రభ తప్పనిసరిగా రావాలి. అంటే ఏకాదశ రుద్రుల్లో ఒక ఏకాదశి రుద్రులు ఉంటాయి, అందులో 5వ రుద్రుడు మాదనమాట. మీది బాగా కట్టుకుంటారా ప్రభనే? చాలా బాగా కట్టుకుని. త్రికాగ్ని కాలరుద్రుడు. త్రికాగ్ని కాలరుద్రుడా? ఓకే. చిన్నమల్లేశ్వర స్వామి సమేత కనకదుర్గది. ఇంత దూరం నుంచి అంత దూరం పట్టుకుపోతారా? భుజాల మీద తీసుకువెళ్తారు. ఓకే. సంక్రాంతి ఆడవడంతా మీ ఊర్లోనే ఉంటది. కోనసీమ అంటేనే సంక్రాంతి కదా. ఇలా సరదాగా సాయంత్రం మా పంచాయతీ దగ్గర ఇది మాకు మీటింగ్ హాల్ లాంటిది అనమాట. సరదాగా ఇక్కడ కూర్చొని ఉంటాం, ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. సిటీలో అసలు ఇలా కబుర్లు చెప్పుకుందామన్నా మనకి ఎవరు మనుషులు ఉండరు. మాకు హైదరాబాద్ లో నర్సరీస్ ఉన్నాయి, కానీ అక్కడ వాతావరణం అంత అలా నచ్చుతుంది నాకు. ఎక్కువ ఇక్కడ ఉంటాను. ఇది మా పైలట్ అనమాట. ఇప్పుడు మా పైలట్ మాట్లాడతారు. పర్వాలేదు సార్ మాట్లాడు. బ్రో, నీ పేరేంటి? అశోక్ కుమార్. అశోక్ కుమార్. ఏం చేస్తుంటావు? ఎంఎస్సీ కంప్లీట్ చేశాను. ఎంఎస్సీ బాగానే చదివారు అందరూ. ఎంఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ రీసెంట్గా అయింది, ఇంకా రిజల్ట్ రాలేదు. ఓకే. ఆ నేదునూరు అనే గ్రామంలో ఎలా ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ మధ్యకాలంలో మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కోనసీమ అంటేనే చాలామంది సినిమాలు కూడా వచ్చి ఎక్కువ షూటింగ్స్ అయ్యి ఇక్కడే తీస్తూ ఉంటారు. ఎందుకంటే మన గోదావరి జిల్లాలో స్లాంగ్ కానీ లేదా ఇక్కడ ఉండే లొకేషన్ కానీ ఇవన్నీ బయట ప్రపంచానికి చూపించాలని చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగా చాలా సినిమాలు తీస్తూ ఉంటారు. అలాంటి వాతావరణం కలిగి ఉన్న మన కోనసీమలోని
నేదునూరు అనే గ్రామంకి వచ్చాం. ఇక్కడ సరదాగా కొంతమంది కుర్రోళ్ళు అలాగే పెద్దవాళ్ళు అందరూ కలిసి ఇలా కబుర్లు చెప్పుకుంటారు అనమాట. ఇలాంటి వాతావరణం ఎక్కడో కానీ ఉండదు. సిటీకి వెళ్తే అసలు ఇలా కబుర్లు చెప్పుకోవడానికి కూడా ఎవరికి కనిపించనమాట. అంత బిజీ లైఫ్లో ఇలాంటి పల్లెటూరు వాతావరణం గడపాలని అందరికీ ఉంటుంది. అలాంటి మంచి పల్లెటూరు ఈ నేదునూరు అనే గ్రామం. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఈ నేదునూరు అనే గ్రామంలో ఇంకా చెప్పుకోదగ్గ విషయాలు ఏమున్నాయో ముందుకెళ్ళిన తర్వాత చూద్దామండి. యాక్చువల్గా కోనసీమలో సంక్రాంతి ఫెస్టివల్ అంటే చాలా ఫేమస్ అన్నమాట. అందులోనూ జగ్గంతోట ప్రభల తీర్థం అంటే చాలా ఫేమస్. నేదునూరు ప్రభని త్రికాగ్ని కాలరుద్రుడు అని పిలుస్తూ ఉంటారు అనమాట. అంటే 11 ఏకాదశ రుద్రుల్లో ఒక రుద్రుడు మాట. ఇక్కడి నుంచి వీళ్ళ ఊరేగింపుగా ప్రభను తీసుకెళ్ళి అక్కడ ప్రభల ఉత్సవాల్లో వీళ్ళ ప్రభను కూడా చూపిస్తూ ఉంటారు. ఆల్రెడీ మీకు ప్రభల తీర్థంలో ఆ ప్రభను కూడా చూపించడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ వీళ్ళ ప్రభ ఏ విధంగా ఉంటుందో మన నేదునూరు అనే గ్రామం వచ్చి చూద్దామండి. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఈ గ్రామం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇది నేదునూరు గ్రామానికి సంబంధించిన హై స్కూల్. ఈ హై స్కూల్కి మెయిన్ ఒక ఆర్చ్ని ఏర్పాటు చేశారు. ఒకసారి చూడొచ్చు. ఈ గ్రామానికి సంబంధించి చాలా మంది విద్యార్థులు ఇక్కడ చదివే ఉంటారు. వాళ్ళ జ్ఞాపకాల గుర్తుగా వాళ్ళ స్కూల్ ఏ విధంగా ఉందో చూద్దామండి. ఇక్కడ కనిపిస్తున్న ఆలయం వచ్చి నేదునూరు గ్రామానికి సంబంధించిన గ్రామదేవత అమ్మవారు శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి టెంపుల్ అన్నమాట. ప్రతి గ్రామానికి ఒక్కొక్క గ్రామదేవత ఉంటారు. అలాగే నేదునూరు గ్రామానికి సంబంధించిన గ్రామదేవత అమ్మవారు ముత్యాలమ్మ అమ్మవారి టెంపుల్ ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దామండి. నేదునూరు ఒకప్పుడు వేద పండితులకు నిలయన ఊరుమాట. అంటే చాలామంది వేద పండితులు ఇక్కడ నివసించేవారు. వాళ్ళు నివసించినప్పుడు వాళ్ళు ఎక్కువగా మండువాలోగుల్లో ఎక్కువ ఉండేవారు అన్నమాట. ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్న హౌస్ చూడండి, మండువాలోగులు. ఒకప్పుడు ఇటువంటి మండువాలోగులు ఈ ఊరంతా ఉండేవి. కాలక్రమేణా చాలామంది ఇటువంటి మండువాలోగులు తీసేసి కొత్త ఇల్లు నిర్మించుకుంటున్నారు అన్నమాట. ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్న ఒక పురాతన కాలం నాటి మండువాలోగులు చూడొచ్చు. అంటే ప్రస్తుతం అయితే దీంట్లో ఎవరూ లేనట్టున్నారు. కానీ బయట నుంచి ఒకసారి చూద్దాం. అవకాశం ఉంటే ఎవరైనా ఉంటే కనుక లోపల ప్లేస్ కూడా ఒకసారి చూపిస్తాను.
నేదునూరు అనే గ్రామం వస్తే ఇక్కడ అక్కడక్కడ జైలు కాలనాటి ఆలయాలు బయటపడ్డాయని చాలా మంది చెప్తున్నారు, విగ్రహాలు అయ్యని. సార్ మీకు తెలిసిన అవగాహన ప్రకారం ఆ టెంపుల్ గురించి చెప్తారా? మాకు తెలిసిందంటే ఒక 50 సంవత్సరాల్లో వీటిని బయటికి తీశారు ఈ విగ్రహాలు. అంతకు ముందు భూమిలో ఉంది అంట. 18వ శతాబ్దంలో మీకు జైలు పరిపాలన ఉండేది అని చెప్పుకునేవారు భక్తులు. 18వ శతాబ్దంలో జైలు ఇక్కడ ఉండేవారు. జైలు మతస్థులు ఉండేవారు. ఆ విగ్రహాలు ఇప్పుడు బయటపడి ఇప్పుడు గుళ్ళు కట్టించారు. ఇక్కడ చిన్నగా ఉన్నాయి సార్, పెద్ద గుళ్ళు కట్టడానికి అవకాశం లేదంటారా? కట్టడానికి ప్లేస్ ఇవ్వాలి కదా, ఇక్కడ ప్లేస్ లేక అక్కడ పెట్టుకుని అలా ఉంచేసాడు. అంటే కొన్ని వందల సంవత్సరాల కాలం నాటి విగ్రహాలు పూర్వీక విగ్రహాలు. అవి బయట ప్రపంచానికి తెలియాలంటే ఇక్కడ ఎవరైనా టెంపుల్ కట్టడం కానీ ఇలా చేస్తే కట్టే వాళ్ళు ఎవరైనా భక్తులు ఉంటే పెద్ద టెంపుల్ కట్టించుకోవచ్చు. అంటే విగ్రహాలు మాత్రం బయటికి ఎవరు ఈ విగ్రహాలు మాత్రం బయటకు మాత్రం ఎవరికి ఎవరు మీ ఊళ్ళోనే కట్టించాలి. సరే, ఇంకోటి ఏంటంటే ఎల్బి శ్రీరామ్ గారు ఉన్నారు కదా, ఆయన కూడా మీ ఊరే? మా ఊరే. మీకు తెలుసా సార్? ఆయన తెలుసండి. వచ్చినప్పుడు అలా వస్తా ఉంటారా? వస్తా ఉంటారు, అప్పుడప్పుడు వస్తా ఉంటారు. ఇక్కడికి ఎవరికి కనిపించరు, ఆయన ఇంటికి వచ్చి వెళ్ళిపోతా ఉంటారు. ఒకప్పుడు అయితే ఈ ఊళ్ళో తిరిగేవారు. ఇక్కడ తిరిగేవారు అంట, నాకు పెద్ద తెలియదు. మనం నేదునూరు అనే గ్రామం వస్తే ఇక్కడ చాలా వందల సంవత్సరాల కాలం నాటి చరిత్ర ఈ ఊరుకుందన్నమాట. ఒకప్పుడు జైలు కాలనాటి విగ్రహాలు ఇక్కడ బయటపడ్డాయి కాబట్టి ఆ కాలంలో జైన్లు ఇక్కడ ఉండేవారని చాలా మంది చెప్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఎక్కువ వేదాలు, వేద పండితులకు నిలమైన వేద పండితులు ఇక్కడే ఉండేవారట. శ్రీ వెంకటరామ శాస్త్రి గారు కూడా ఈ ఊరేనంటండి. అలాగే సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఈ ఊళ్ళో అందరూ ఏకాదశి రుద్దులు ఉంటాయి కదండి, 11 ఏకాదశి రుద్దుల్లో ఒకరైన ప్రబల తీర్థం కూడా బాగా జరుపుకునే గ్రామాల్లో నేదునూరు గ్రామం ఒకటి. వీళ్ళందరూ ప్రబల కట్టుకుని ఊరేగింపుగా జగ్గంతోట అని ఊరెళ్ళి అక్కడ తీర్థం జరుపుకుని వస్తూ ఉంటారు అనమాట. జగ్గంతోట ప్రబల తీర్థం జరుపుకునే గ్రామాల్లో ఒకటి కూడా ఈ నేదునూరు అనే గ్రామం. అన్ని ప్రత్యేకత కలిగిన ఈ నేదునూరు గ్రామంలో గురించి కొన్ని విషయాలు అయితే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మిగతా విషయాలు తెలుసుకోవచ్చండి. కొన్ని వందల సంవత్సరాల క్రితం జైన్ల కాలం నాటి ఒక విగ్రహం బయటపడిందంటే. నేదునూరు అంటేనే జైన్ల కాలం నాటి కొన్ని విగ్రహాలు ఈ గ్రామంలో బయటపడ్డాయని, ఆ రోజుల్లో జైన్లు ఇక్కడ ఉండేవారని చాలా మంది చెప్తూ ఉంటారు. కూర్చుని ఉండే జైన్ల కాలం నాటి ఒక విగ్రహం బయటపడిందంటే. ఆ విగ్రహం ఏ విధంగా ఉందో చూద్దాం. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ జైల్లో నివసించేవారు, వాళ్ళకి ఆలనాటి విగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ గుడిని బాగా డెవలప్ చేస్తే ఇంకా ఆ నేదునూరు అనే గ్రామం పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జైన్లకు ఆలనాటి కొన్ని విగ్రహాలు ఈ ఊరంతా ఉన్నాయన్నమాట. ఇక్కడనే కాదు, ముందు ఒక టెంపుల్లో చిన్న విగ్రహాలు చూపించడం జరిగింది కదండి మీకు. అవే కాకుండా ఇక్కడ కూడా చాలా పెద్ద విగ్రహం అన్నది. ఎవరైనా బయట వాళ్ళు ఈ వీడియో కనుక చూస్తే కనుక దీన్ని డెవలప్ చేసి ఇంకా మంచి టెంపుల్ కట్టడానికి అవకాశం ఉంటే కనుక ఈ నేదునూరు అనే గ్రామంలో జైలు కాలనాటి విగ్రహం బయట వారికి తెలిసేలా అందరికీ అర్థమవుతుంది. నేదునూరు అనే గ్రామంలో ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ వచ్చి నేదునూరు అగ్రహారం అంటారన్నమాట. ఒకప్పుడు ఇక్కడ జమీందారు గారు అయితే కొంతమంది వేద పండితులకి ఇక్కడ అగ్రహారం ఏర్పాటు చేశారట. అగ్రహారం అంటే ఒక ఇంచుమించు 5 పెంకుడిళ్ళు ఉండేవంటండి ఒకప్పుడు. ఈ పెంకుడిళ్ళు కూడా ఎదురు బెదురు పెంకుడిళ్ళు. ఈ అగ్రహారం ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి.
నేదునూరు అంటేనే ఒకప్పుడు వేదాలు వేద పండితులకు నిలయమట. ఒకప్పుడు నేదునూరు అగ్రహారం అంటే ఒక ఫేమస్ మాట. ఎందుకంటే ఇక్కడ శ్రీ లంక వెంకటరామ శాస్త్రి స్వామీజులు గారు అయితే ఇక్కడే నివసించేవారన్నమాట. ఆయన గురించి అయితే చాలా హిస్టరీ అయితే ఉంది. యాక్చువల్గా ఆయన గురించి అలాగే ఆయన నివసించిన నేదునూరు అగ్రహారం గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకోవచ్చండి. అలాగే ఈ అగ్రహారంలోనే ఎల్బి శ్రీరామ్ గారు అంటే మనకి తెలుగు సినీ పరిశ్రమలోనే ఎంతో గొప్ప నటుడిగా పేరుగాంచిన ఎల్బి శ్రీరామ్ గారు హౌస్ కూడా ఇక్కడేనండి. నేదునూరు అగ్రహారంలో చాలా ప్రముఖమైన వ్యక్తుల గురించి ఇప్పుడు తెలుసుకోవచ్చండి. ఈ నేదునూరు అగ్రహారంలో ప్రస్తుతం అయితే ఎల్బి శ్రీరామ్ గారి ఇంటికి రావడం జరిగింది. అలాగే ఎల్బి శ్రీరామ్ గారి కంటే ముందు శ్రీ లంక వెంకటరామ శాస్త్రి స్వామీజులు గారు చాలా ఫేమస్ మాట. ఎందుకంటే ఆయన ఒకప్పుడు 4 వేదాలు చదివిన వేద పండితులు మాట. చాలా మంది అనుకోవచ్చు నేదునూరు అంటేనే వేదాలు వేద పండితులకు నిలయమంటున్నారు, అసలు వేద పండితులు ఎక్కడుండేవారు అని అడుగుతూ ఉంటారు. కానీ ఒకప్పుడైతే వేద పండితులకు నిలయం అని మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒకసారి చూడొచ్చు, ఆ రోజుల్లో అంటే మనకి కరెక్ట్గా ఇంచుమించు ఐడియా లేదు కానీ ఇక్కడ కనిపిస్తున్న ఫోటో ఒకసారి చూడండి. ఇక్కడ అంటే శ్రీ వెంకటరామ శాస్త్రి గారు ఇక్కడ కుర్చీలో కూర్చున్నారు. అలాగే ఇక్కడ అయితే మన మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారు దగ్గర ఆయన నమస్కారాలు చేసుకుంటున్నారు అన్నమాట. ఆ ఫోటో ఒకసారి చూడండి. నమస్తే అండి. నేదునూరుకే చాలా ప్రత్యేకమైన స్థానం సంతరించుకున్న శ్రీ లంక వెంకటరామ శాస్త్రి స్వామీజులు గారి ఇంటికి రావడం జరిగింది. అసలు ఆయన గురించి మాకు అసలు తెలియదు. ఎవరిని అడిగినా కానీ ఈయన గురించి చెప్తున్నారు, అలాగే ఎల్బి శ్రీరామ్ గారి గురించి చెప్తున్నారు. అసలు కొన్ని విషయాలు చెప్తారని మీ దగ్గర రావడం జరిగింది. సార్ మీ పేరు? నా పేరు కూడా అదే పేరు. ఏం పేరు సార్? వెంకటరామ శాస్త్రి స్వామీజులు. వెంకటరామ శాస్త్రి స్వామీజులు గారు అంటే మీ తాతయ్య గారి పేరు పెట్టుకున్నారండి. సార్ దీన్ని నేదునూరు అగ్రహారం అంటారా? కాళేశ్వరి అగ్రహారం. 5 ఇళ్ళు ఉంటాయి సార్, పెంకుటిల్లు. 5 ఇళ్ళు పెంకుటిల్లు ఉండేవి. ఎవరు ఇచ్చారు సార్ జమీందారు గారు? అంటే ఏ జమీందారు గారు ఇచ్చారు? నేదునూరు శ్రీరామ్మూర్తి గారు. ఓకే, నేదునూరు శ్రీరామ్మూర్తి గారు అని ఆయన ఇచ్చారన్నమాట. ఓకే సార్, ఈ గ్రామం పేరు చెప్పగానే అందరూ శ్రీ లంక వెంకటరామ శాస్త్రి స్వామీజులు గారి గురించి చెప్తున్నారు. అసలు ఆయన గురించి మాకు కొన్ని విషయాలు చెప్పండి సార్. ఆయన ఏం చేశారు ఏంటి ఇక్కడ కొన్ని విషయాలు? ఆయన 4 వేదాలు చదువుకున్నారండి. ఆయనండి 4 వేదాలు చదువుకున్నారు. యజ్ఞాలు యాగాలు నిర్వహించేవారు, క్రతువులు నిర్వహించేవారు. యాక్చువల్గా 4 వేదాలు చేసిన వాళ్ళు రేర్గా ఉంటారు సార్, తక్కువ ఉంటారు. అంటే మన ఏరియాలో ఎవరున్నారు సార్? ఉంటారు అందరూ, కానీ చాలా తక్కువ. అంటే పరిపూర్ణంగా ఎవరు చదవలేరు. తర్వాత అనేక యాగాలు క్రతువులు. ఇది శంకర్ దయాళ్ శర్మ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఢిల్లీ తీసుకెళ్లారు అన్నమాట. నేషనల్ అవార్డు వచ్చింది ఆయనకండి. మా తాతగారు. మీ తాతయ్య గారు నేషనల్ అవార్డు. ఏ అవార్డు వచ్చింది? వేదాస్లో వచ్చింది. ఓకే. ఇక్కడ లంకవారి వంశవృక్షం ఏర్పాటు చేశారండి. ఇంచుమించు 7 తరాలకు సంబంధించిన వంశవృక్షం అంట. ఒకసారి లంకవారి వంశవృక్షం ఒకసారి చూడండి. వంశవృక్షం చార్ట్ తయారు చేశారు. యాక్చువల్గా ఎవరు కానీ ఇటువంటి వంశవృక్షం చార్ట్ తయారు చేయరు. బాగా తయారు చేశారు సార్. ఎవరు తయారు చేశారు సార్? ఇది ఎల్బి శ్రీరామ్ గారు తయారు చేశారు. ఎల్బి శ్రీరామ్ గారే తయారు చేశారు. అది కూడా చాలా గ్యాదర్ చేసి కొన్ని మిస్ అయిపోయి అయినా కూడా పూర్తిగా కాదు అది రాశారు. ఇది పరిపూర్ణం కాదు, ప్రయత్నం మాత్రమే. ఓకే. ఫస్ట్ తరం
ఫస్ట్ తరం. సార్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందా సార్ 19వ శతాబ్దం నుంచి? ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఆయనకి ఇద్దరు కొడుకులు, అప్పయ్య దీక్షితులు, లంక సీతారామ శాస్త్రి గారికి కుమారుడు అప్పయ్య దీక్షితులు గారు. అప్పయ్య దీక్షితులు గారికి ఇద్దరు కొడుకులు. ఇద్దరు కొడుకుల్లో ఈయన వెంకటరామ శాస్త్రి, రామలక్ష్మి. ఓకే సార్. ఈ నరసింహ శాస్త్రి, మహాలక్ష్మమ్మ అనేది ఈ పార్ట్ను మళ్ళీ తీసుకెళ్లాలంటే అది పై పార్ట్లోకి వస్తుంది. ఓకే. అది ఓకే. ఓన్లీ ఇక్కడ నుంచి ఈ పార్ట్ వెంకటరామ శాస్త్రి గారి నుంచి ఈ పార్ట్ స్టార్ట్ అయింది అన్నమాట. సార్ ఇప్పుడు శ్రీ వెంకటరామ శాస్త్రి స్వామియాజులు గారు ఉన్నారు కదా, ఈయన గణపాటి అండి. ఓకే. ఇక్కడ ఈయనండి అది మనకి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు పొందిన ఆయన. ఫోటోలో చూస్తున్నాను. ఓకే. ఆయనకి ఒక అమ్మాయి ఫస్ట్. ఓకే. ఆయనకి అమ్మాయి ఫస్ట్ అమ్మాయి, తర్వాత 7 వరుసగా కొడుకులు. 7 కొడుకులు అండి. 7 కొడుకుల్లో ఎల్బి శ్రీరామ్ గారు 6వ కొడుకు అండి. భద్రాది శ్రీ రామచంద్రమూర్తి. ఓకే. ఇంకా ఉందండి అది భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి. అదే ఎల్బి శ్రీరామ్ అయితే రాంబాబు అంట. రాంబాబు అని కూడా అంటారు. ఎల్బి శ్రీరామ్ అంటే మేము ఇంట్లో పిలిచుకునేది రాంబాబు అంట. ఓకే. ఎల్బి శ్రీరామ్. ఓకే. ఇలాగా మీ వంశవృక్షం 7 తరాలు సేకరించారన్నమాట. అంటే ఇది కూడా కొంత దొరికినంత వరకు. కొన్ని మిస్ అక్కడక్కడ మిస్ అయిపోతాయి ఒకటో. ఓకే. కౌండిన్య అనేది మీ లంకవారి గోత్రం అన్నమాట. ఓకే. ఇది ఆపస్తంభ అనేది మా తాతగారికి వచ్చిన బిరుదండి. మీ తాతయ్య గారికి వచ్చిన బిరుదండి ఆపస్తంభ అంటే అదొక బిరుదు ఆయనకి. వెంకటరామ శాస్త్రి గారికి. వెంకటరామ శాస్త్రి గారి బిరుదు. మీ తాతయ్య గారు, మీ నాన్నమ్మ గారు. ఎల్బి శ్రీరామ్ గారు మీకు చిన్న అవుతారా? ఈయన కొడుకుని నేను 4వ ఆయన కొడుకు. ఎల్బి శ్రీరామ్ గారు ఆయన. ఇక్కడ ఫస్ట్ ఆవిడ వరుస 7 కొడుకులు. ఓకే. ఫస్ట్ మాత్రం ఆడ సంతానం. 7 కొడుకులు. మీరు 4 అంటే ఇదండి మీ నాన్నగారు. మీ నాన్నగారి పేరు అన్నపూర్ణ శర్మ గారు. అన్నపూర్ణ శర్మ గారు. వెంకటరామ శాస్త్రి గారికి 8 సంతానం అండి. మొదటి సంతానం అయితే ఆ అమ్మాయి పుట్టిందంట, మిగతా వాళ్ళందరూ అబ్బాయిలే అన్నమాట. 7 సంతానానికి కనిపిస్తుంది. ఎల్బి శ్రీరామ్ గారు వచ్చి 6వ ఆయన అంటండి. సార్ ఒకప్పుడు ఇది పెంకుటిల్లేనా? పూర్వం పెంకుటిల్లు. దీన్ని మళ్ళీ రిమోడల్ చేసి బిల్డింగ్ కింద కట్టారన్నమాట. అదే మా 7 బ్రదర్స్ ఉన్నారు కదా, వాళ్ళ 7 భార్యలు. 7 బ్రదర్స్ భార్యలు అన్నమాట. 7 బ్రదర్స్ భార్యలు. పాడైంది. వెంకటరామ శాస్త్రి గారి యొక్క కోడళ్ళు ప్లస్ భార్య. ఆవిడ లేచి నుంచునే పరిస్థితి లేదు. అందుకని అలా కూర్చోబెట్టి సరదాగా అప్పుడు అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వెంకటరామ శాస్త్రి గారు సంతానం కదా మీరు.
మరి మీ ఫ్యామిలీలో ఎవరైనా అంత స్థాయికి వెళ్ళారు సార్? దాంట్లో ఎవరు లేరండి, అందులో వచ్చేసారు, బయటకు వచ్చేసారు. ఆ వేలే వెళ్ళలేదు, అందరూ ఎడ్యుకేషన్ పరంగా వెళ్ళిపోతున్నారు, పిల్లలందరూ సంతానం బయటకు వెళ్ళిపోతున్నారు. చూసారు కదా, బ్యాక్ సైడ్ ఉండేది ఎల్బి శ్రీరామ్ గారు హౌస్ మాట. ఆయన ఒకప్పుడైతే స్క్రిప్ట్ రైటర్ అంటే కథలు రాసేవారట, రచయిత అంట. ఆయన ఇక్కడికి వచ్చే పైనుండే కొన్ని కథలు అయితే రాసుకునేవారట. అలా కాలక్రమేణా సీతారత్నం గారి అబ్బాయి నుంచి సినిమాలోకి ప్రవేశించారని, అక్కడి నుంచి మంచి గుర్తింపు వచ్చిందని, చాలా సినిమాలు తీశారని చెప్తూ ఉంటారు. ఆయన ఉండే హౌస్ కూడా చూపిస్తాను ఒకసారి. ప్రస్తుతం మనం ఎల్బి శ్రీరామ్ గారి ఇంటికి రావడం జరిగింది కదండి సార్. ఇక్కడ పచ్చని పంట పొలాల మధ్యలో హౌస్ కట్టుకున్నారు ఈయన. ఇలా కట్టుకోవడానికి కారణం ఏంటి చెప్తారా? నేటివ్ ప్లేసే ఇది. ఓకే, ఉన్నదాంట్లో ప్రకృతిని ఎంజాయ్ చేసి టేస్ట్ ఉంది కాబట్టి ఆయన ఇక్కడ కట్టుకున్నాడు. అసలు చాలా అద్భుతంగా ఉందండి. అంటే ఒకవైపు మొత్తం అన్ని పంట పొలాలు, ఇలా చూస్తూ ఇక్కడ ఉండాలంటే అసలు ఏ జన్మలోనే చేసుకున్న పుణ్యులా అనిపిస్తుంది మాకైతే. ఎంత ప్రకృతి ఇలా చూస్తూ ఉండేవారంటే ఆయన చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ డైలాగ్స్ ఎవరు రాసుకునేవాడు, మొదట రచయితగా ఉండగా స్క్రిప్ట్లు అవి ఇక్కడ రాసుకునేవాడు. ఈ కథలు ఏదైనా ఇక్కడే రాసుకునేవారు అనమాట. ఎర్లీ మార్నింగ్ నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరి వరకు మంచు అది ఫుల్గా ఉండదు. ఆ టైంలో ఇక్కడికి వచ్చిన కథలు రాసుకు ఎర్లీ మార్నింగ్. ప్రస్తుతం అయితే ఎల్బి శ్రీరామ్ గారి ఇంటికి రావడం జరిగింది. అసలు ఎల్బి శ్రీరామ్ గారి ఇంటికి వస్తే పైకి వచ్చి చూస్తుంటే అసలు అద్భుతం అన్నమాట. అసలు ప్రపంచంలో ఇలాంటి మంచి లొకేషన్లో ఇల్లు ఉందంటే అది కొంతమందికి సాధ్యం అవుతుంది. మనం ఇక్కడి నుంచి చూస్తే అర్థమవుతుంది, ఇవన్నీ పంట పొలాలండి. ఇలా చూస్తూ రోజు పైకి వచ్చి ఇలా హ్యాపీగా ఉంటే అసలు జీవితాంతం ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అందుకనేమో ఎల్బి శ్రీరామ్ గారు అసలు ఇక్కడ సెపరేట్గా ఇక్కడే ఉండి, అంటే ఆయన కథలు రాసేటప్పుడు ఇక్కడ ఉండే కథలు రాసేవారట. పైకి వచ్చి ప్రకృతిని చూస్తూ ఇక్కడ కుర్చీ వేసుకుని స్క్రిప్ట్ రైటర్గా ఉన్నప్పుడు ఇక్కడ కథలు రాసేవారంట. ఎందుకంటే అర్థమవుతుంది కదా, ఇలాంటి ప్రకృతిని చూస్తూ మనసులోకి ఏమి రావన్నమాట. మనం ఏదనుకుంటే అదే మైండ్లోకి రాయచ్చమాట. అంత అద్భుతమైన వాతావరణంలో ఈయన హౌస్ ఉంది. ఇది పైకి వచ్చిన తర్వాత పై ప్లేస్ మాట. ప్రస్తుతం ఎల్బి శ్రీరామ్ గారి ఇంట్లో ఎవరు ఉండట్లేదు. అంటే వాళ్ళందరూ హైదరాబాద్లో సెటిల్ అయ్యారు కాబట్టి అక్కడే ఉంటున్నారు. బట్ ఆయన హౌస్ ఒకసారి రూమ్ ఏ విధంగా ఉందో చూద్దామండి. ఎల్బి శ్రీరామ్ గారి పేరు వచ్చి శ్రీలంక భద్రాద్రి శ్రీ రామచంద్రమూర్తి మాట. ఆయన షార్ట్ కట్ లో అందరూ ఎల్బి శ్రీరామ్ గారు అంటూ ఉంటారు. ఆయన సన్మాన పత్రం అయితే ఒకసారి ఉంది చూడండి. ఆయనకి సంతానం సార్? ఒక అబ్బాయి అమ్మాయి. ఒక ఉన్నారు. ఎక్కడ ఉన్నారు సార్? హైదరాబాద్లో. ఆయన ఫ్యామిలీ పిక్చర్స్ కూడా ఉన్నాయి. ఎలా వెళ్ళారు సార్ ఆయన సినిమాల్లోకి? ఫస్ట్ నాటకాలు వేసేవారు. ఆ నాటకాల్లో తర్వాత నాటకాలు రాయటం, డైలాగులు రాయటం, అలా సినిమాలు డైలాగులు ఎక్కువ రాశారు చాలా కాలం. తర్వాత ఇప్పుడు సీతారత్నం గారు అబ్బాయి అది ఏంటంటే స్టార్టింగ్ బాగా. ఓకే. తర్వాత చాలా బాగుందని అనిపించింది, ఇంకొంచెం బాగా. ఈ సినిమాల్లోకి వచ్చాక ఇంక డైలాగ్స్ రాయటం మానే. ఓకే. డైలాగ్స్ రాసేటప్పుడు కొంచెం స్ట్రగుల్ ఉంటుంది కాబట్టి
పీస్ఫుల్గా ఉంటుంది. దాని పైన అక్కడే కథలు రాసేవారు. క్లైమేట్ కావాలి ఆయనకి. అలా ప్రకృతి చూస్తూ ఉండాలని అలా. ఇక్కడ కూడా వ్యూ పాయింట్ చూసారా, ఇలా గేట్ ఓపెన్ చేయగానే మనకి పచ్చని పంట పొలాలు కనిపిస్తున్నాయి. ప్రకృతి అంతా ఈ ఇంటి చుట్టూ ఉన్నట్టుంది. ఎల్బి శ్రీరామ్ గారు హౌస్ చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఎందుకంటే ఇలా ప్రకృతి పక్కనే హౌస్ ఉండడం చాలా గ్రేట్ అన్నమాట. పంట పొలాల పక్కనే హౌస్. ఒకసారి చూడొచ్చు పంట పొలాలు ఏ విధంగా ఉన్నాయో. ఈ రూమ్ ఎందుకు చూపిస్తున్నానంటే ఎల్బి శ్రీరామ్ గారు స్క్రిప్ట్ రైటర్గా ఉన్నప్పుడు కథలు ఇక్కడే రాసుకునేవారట. ఆయన కథలు రాసుకునే రూమ్ ఒకసారి చూపిస్తాను ఏ విధంగా కనిపిస్తుందో మీకు. ఆయన రూమ్ అయితే ఇదే. అలా ప్రకృతిని చూస్తూ ఇలా కూడా రాసేవారు అనమాట. ఒకసారి చూడండి, ఇది పైనుండే రూము. ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో నటించి ప్రస్తుతం అయితే రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన అయితే హైదరాబాద్లో ఉన్నారంటే ప్రస్తుతం అయితే. ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనతో స్పెషల్గా ఇంటర్వ్యూ తీసుకుందాం. అంటే ఎల్బి శ్రీరామ్ గారు ఎలాగ సినీ రంగంలోకి ప్రవేశించారు, విశేషాలు అయితే ఆయన వచ్చినప్పుడు తెలుసుకోవచ్చు. ఆయన సొంత ఊరు ఇదే, సొంత ఇల్లు ఇదేమాట. చూశారు కదండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఐనవిల్లి మండలానికి సంబంధించిన నేదునూరు అనే గ్రామం. ఈ గ్రామం గురించి పూర్తిగా మీకు ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్ అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరెన్నో వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.